కండిషన్ వర్సెస్ ఐడెంటిటీ. నీ పరిస్థితి లేక నీ గుర్తింప. మనుషులుగా మన గుర్తింపు చాలా ప్రాముఖ్యమైనదండి. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. మనకి పేరు, మన ఘనత, మనకి బయట ఇచ్చే గౌరవం మనకి చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ఏ పని చేసినా సరే పనిలో మనల్ని గౌరవించకపోతే మనం ఎక్కువసేపు అక్కడ ఉండలేం. ఏదైనా ఒకళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ఎవరైనా అవమానిస్తే మనకి అక్కడ కూర్చొని ఎక్కువసేపు ఉండలేం. ఎంత కంఫర్టబుల్ సోఫా మనకి ఇచ్చినా అది చాలా ఏదో ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి గుర్తింపు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అవర్ ఐడెంటిటీ, మన గుర్తింపు కార్డు, అవర్ ఆధార్ కార్డు లేకపోతే ఏ ట్రైన్ ఎక్కనివ్వరు, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మన పాస్పోర్ట్, మన గుర్తింపు బుక్ లేకపోతే మనల్ని ఫ్లైట్ బోర్డ్ అవ్వనివ్వరు. ఏ దేశంలోకి ఎక్కడ వెళ్ళినా మనిషి కంటే మన గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి కదా. మనం ప్రతి ఒక్కరం కూడా మన గుర్తింపు ఏంటి, మన పేరేంటి, బయటికి వెళ్తే నా పేటలో నా గురించి ఏమనుకుంటున్నారు, నా ఊర్లో నా గురించి ఏమనుకుంటున్నారు, నా కాలేజీలో నా గురించి ఏమనుకుంటున్నారు, నా చర్చ్లో నా గురించి ఏమనుకుంటున్నారు, లేదా నా బంధుమిత్రులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఒక్కటే మైండ్ సెట్తో మనం అందరూ ఉంటాం. మన పేరు, మన గుర్తింపు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లోకంలో మన గుర్తింపుని మన పరిస్థితికి మార్చేస్తున్నారండి. మన పరిస్థితి, ఒకవేళ మనం పేదవారం అయితే వీడు పేదవాడు అని ముద్ర వేస్తూ ఉంటుంది లోకం. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం ఉంటే వీడు రోగి అని ముద్ర వేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా శరీరకంలో లోపాలు ఉంటాయి, వారు గుడ్డివారైనా కుంటివారైనా లేదా లావుగా ఉంటే వారి లోపాలు బట్టి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని పిలుస్తూ ఉంటారండి. ఈ లోకం అటువంటి ముద్ర వేస్తూ ఉంటుంది. ఇంకా దారుణంగా మాట్లాడుకుంటే బయట సమాజం ఎంత భయంకరంగా ఉందంటే, వీడు ఈ క్యాస్ట్కి సంబంధించినోడు కాబట్టి నేను వాడితోనే ఉంటాను, వీడికి నాకు సంబంధం లేదు అంటరానితనం. ఇప్పటికీ కూడా చాలామంది అటువంటి ఆలోచనలతో ఉంటారు. మన గుర్తింపుని మనకి లేకుండా చేసి మన పరిస్థితే మన గుర్తింపుగా మారుస్తూ ఉంటారండి. నేను చాలాసార్లు వింటూ ఉంటాను, కష్టపడి కూలి పని చేసుకొని కుటుంబానికి కొంచెం డబ్బు తీసుకెళ్ళి ఆహారం తినడానికి సరిపడా కూలి పని చేసుకొని వెళ్ళేవానికి, అరే వాడు కూలోడురా అంటారు. ఆయనకి పేరు లేదా, ఆయన్ని గౌరవించలేమా, ఆయన కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని తను పోషించుకుంటున్నాడే, ఎందుకు అంత చులకనగా చూడడం? కానీ పీపుల్ టేక్ అవే యువర్ ఐడెంటిటీ అండ్ పుట్ యువర్ కండిషన్ అండ్ లేబుల్ ఇట్. నీ గుర్తింపుని నీ నుంచి లాగేసుకొని నీ కండిషన్, నీ పరిస్థితి నీ మీద రుద్దుతూ ఉంటారు. దట్ ఈస్ వాట్ వరల్డ్ డస్ టు యూ. ఒకవేళ నువ్వు సరిగ్గా చదవలేవా, నువ్వు వ్యాపారం సరిగ్గా చేయలేవా, సరిగ్గా మాట్లాడలేవా, నీ పేరు ఏది నీకు ఉంచదు. ఈ లోకం ఎప్పుడైనా సరే నీకు ఒక ముద్ర వేస్తూ ఉంటుంది. దట్ ఈస్ హౌ వరల్డ్ డస్ టు యూ. ఈ లోకం అదే నీకు చేస్తూ ఉంటుంది. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివి వినిపిద్దాం. When Jesus came down to the mountainside, a large crowds followed him. Matthew chapter 8 verse 1. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఈ కొండ మీద నుంచి దిగి వచ్చారండి అంటే నా స్టైల్ ఆఫ్ వాక్యం నేను ముందే చెప్పేస్తాను. నాకు వచ్చిన డీటెయిల్డ్గా వెళ్ళడం నాకు ఇష్టం. ఎక్కువ ఎగ్జాంపుల్స్తో నేను మాట్లాడలేను, వాక్యంతో ఎక్కువ మాట్లాడగలను. సో when Jesus came down from the mountain side, ఏ కొండ మీద నుంచి యేసయ్య దిగాడండి. కొండ మీద ప్రసంగం కోసం ఎంతమందికి తెలుసండి? Sermon on the Mount, the greatest sermon that has been ever preached on the planet Earth. ఈ భూమి పునాదులు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంత గొప్ప ప్రసంగం ఏ మనుషుడు చేయలేదంట. కొండ మీద ప్రసంగం యేసయ్య చేస్తుంటే జీవితాలు తారుమారైపోయేవంట. వాళ్ళు మనసుల్లో లోతుల్లోకి వెళ్ళి యేసుప్రభు మాట్లాడి జీవితాలకి మార్చే రీతిలో యేసుప్రభు మాట్లాడారంటండి. కొండ మీద ప్రసంగం, లక్షలాది మంది జనసమూహం, బికాజ్ బైబిల్లో రాయబడి ఉంది, లార్జ్ క్రౌడ్ ఫ్రమ్ మల్టిపుల్ టౌన్స్ ఫాలోడ్ హిమ్. ఎన్నెన్నో ఊరల నుంచి, అంటే డెకపోలి నుండి, జెరూసలేము నుండి, జోర్డాన్ నుండి, ఎన్నెన్నో ప్రాంతాల నుండి జన సమూహములు తరలి వచ్చి యేసయ్య ప్రసంగం వినేవారంట. సర్మన్ ఆన్ ద మౌంట్ని. సర్మన్ ఆన్ ద మౌంట్ అంటే మన చర్చెస్లో జరిగేలాగా 30 నిమిషాలు 40 నిమిషాలు గంట ప్రసంగం కాదండి. కొన్ని గంటల సమయం. బహుశా నేను అనుకుంటున్నాను బహుశా ఒక రోజు 2 రోజులు కూడా ప్రసంగించుంటారండి యేసయ్య. బికాజ్ నా చర్చ్లో నేను సర్మన్ ఆన్ ద మౌంట్ సిరీస్ వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు 15 వారాలు పట్టింది 3 అధ్యాయాలు ఫినిష్ చేయడానికి.
15 వారాలు 15 ప్రసంగాలు, దాదాపు ఒక్కొక్క ప్రసంగం 1.5 గంట పైగా నేను చేశాను. అయినా సరే నేను పూర్తిగా ఫినిష్ చేయలేకపోయాను సర్మన్ ఆన్ ద మౌంట్. అంత గ్రేటెస్ట్ సర్మన్, అంత డీటెయిల్డ్గా ఉన్న సర్మన్ ఆయన ప్రీచ్ చేస్తుంటే ఎన్నో ప్రాంతాల నుంచి జనాలు తరలి వస్తున్నారంటే. తరలి వచ్చి వింటుండగా ఆయన మధ్యలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఉండేవారు, ఇది నా భార్య వినాలి, నా భర్త వినాలి, నా పిల్లలు వినాలి, నా బంధువులు వినాలి అని చెప్పి ఒక పిల్లలను పంపించి ఇంకా జనాలు రప్పించుకొని కొన్ని వేలాది మంది జనసమూహం ఆ వాక్కును వినడానికి అక్కడికి వచ్చారంటండి. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాం, నాకు ఒకటే గుర్తొచ్చింది. పాస్టర్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పారు, 8 years బ్యాక్ లేదా 8 సంవత్సరాల క్రితం మెరికల్ ఫ్యామిలీ ఒక 500 మంది సంఘం నాకు ఉండేది అని చెప్పారు అయ్యగారు. కానీ ఈరోజు 7,000 మందికి పైగా మెరికల్ ఫ్యామిలీ వచ్చిందంటే అది ఆ వాక్కు వల్లనే. మనం ఎప్పుడైతే సత్యమైన వాక్కును మనం వింటామో, నిజమైన వాక్యాన్ని, క్రీస్తు మాటల్ని క్రీస్తు పోలి ప్రవర్తిస్తామో, మనం ఊరికే కూర్చోలేమండి. ఈ సువార్తని మరొకరికి చెప్పాలి, వాళ్ళని నా మందిరంలోకి నేను తీసుకురావాలనే ఆలోచన మనలో పుడుతుంది. ఊరికే కూర్చోలేము, చేతులు కట్టుకొని ఉండలేము, ఏదో విని చేతులు దులుపుకొని వెళ్ళిపోలేము. ఈ వాక్కుని 10 మందికి నేను బయలువెళ్ళ చేయాలి, ఈ వాక్కుని 10 మందికి తెలియాలి. నా జీవితాన్ని మార్చిన దేవుడు మరొక జీవితాన్ని మార్చాలనే ఆలోచన మనలో ఎప్పుడు పుడుతుందో తెలుసా? సత్యమైన వాక్కుని మనం నేర్చుకుంటున్నప్పుడే అది పుడుతుంది. ఆ కొండ మీద ప్రసంగం ప్రభు చేసిన తర్వాత హీ కేమ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్ సైడ్, ఆ కొండ దిగారంటండి. అంత గొప్ప ప్రసంగం చేశాక, అన్ని గంటల ప్రసంగం చేశాక ఆయన ఎంత అలసిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించారు ఎవరైనా? చాలా సింపుల్గా తీసుకుంటాం. హీ కేమ్ డౌన్, వాక్ డౌన్ టు ద మౌంటైన్ సైడ్. ఆ లైన్ చదవడానికి 1 సెకండ్ 2 సెకండ్లో పడుతుంది. కానీ ఒక్కసారి మనం గనక మొదటి శతాబ్దంలో మనం గనక ఉంటే అన్ని గంటలు ప్రభువారు ప్రసంగించాక కొండ దిగినప్పుడు ఎంత అలసటి ఉండుంటుందండి ఆయనకి. నేను 1 గంట సేపు ప్రసంగం చేస్తేనే దిగగానే బాటిల్ నీళ్ళు తాగేస్తాను, లేదా రిలాక్స్ అయ్యి మంచి ఫుడ్ జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని మంచిగా తిని నిద్రపోవాలనుకుంటాను. నాకే అలా ఉంటుంటే అంత గొప్ప ప్రసంగం, అంత మండుట ఎండలో కొండ పైన వేలాది మందికి వినిపించేలాగా యేసుప్రభు వారు బోధ చేసి కొండ దిగాక హీ వాంటెడ్ టు రిలాక్స్. ఐ థింక్ బహుశా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారేమో. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే లార్జ్ క్రౌడ్స్ ఫాలోడ్ హిమ్. ఆయన్ని అంత ప్రసంగం విన్నాక వదిలిపెట్టలేదంటండి జనం. ఆ ప్రసంగం విని ఆయన వెంట వెళ్ళడం ప్రయాణం చేశారంట. ఆయన ఎక్కడికి నడుస్తుంటే ఆయన వెంటనే వెళ్తున్నారంట. ఆయన విడిచిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రసన్నతను ఒకసారి అనుభవించాక మనకి లేచి వెళ్ళబుద్ధి కాదండి. ఆయనతో ఒక్కసారి కనుక మనకి స్నేహం ఏర్పడితే ఆయన్ని విడవలేమండి మనం. అటువంటి జన సమూహము, ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఆయన వాక్కు వినడానికి రాలేదు, కానీ ఆయన ఏదో చేస్తాడంట, నా జీవితాన్ని మారుస్తాడంట. ఎందుకంటే వాళ్ళు విన్నారంట ప్రభువు ఏం చేస్తున్నారు. ఆయన నడుచుకు వెళ్తుంటే స్వస్థత జరుగుతుందంట. ఆయన నోటితో మాట్లాడి ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతున్నాయంట. అద్భుతాలు, ఎక్కడ చూసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు. ఆయన మాట పలికితే చాలంటండి జీవితాలు మారిపోతున్నాయంట. నిజంగా అటువంటి వ్యక్తి కనుక మన జీవితంలో ఎవరైనా మనకు తెలిస్తే విడిచిపెట్టగలం అంటారా? కెన్ వి లీవ్ సంబడి లైక్ దట్? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బేతెస్తా కోనేరు ఎంతమందికి తెలుసండి? బేతెస్తా కోనేరులో ఏమవుతుందండి? వెన్ యూ జంప్ ఇన్ టు ద వాటర్, ఎప్పుడైతే దేవదూత నీటిని కదిలించిందో ఆ నీటిలో కనుక దూకితే ఏమవుతుందంట? స్వస్థత కలుగుతుందంట. నిజంగా అలాంటి బేతెస్తా కోనేరే ఈ చర్చ్ బయట ఉందనుకోండి, మీరు చర్చ్లో ఉంటారా బయట ఉంటారా? నిజం మాట్లాడుకుందాం. విల్ బీ అవుట్ సైడ్. బేతెస్తా కోనేరు చాలా, మనం ఎటువంటి వారం అంటే ఎవరైనా మనకన్నా ముందు ములిగేస్తారేమో అని రాత్రే బకెట్లు నీళ్ళు తోడుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోయే రకాలు మనం. బికాజ్ వీ వాంట్ దట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మన ఆశీర్వాదం మనకే ఉండాలి, మనకు స్వస్థత ఫస్ట్ మనకే జరగాలి. ఎంతో సంవత్సరాల నుంచి నేను ఈ మందిరానికి వస్తున్నానే, నాకు అవట్లేదు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు శుక్రవారాలు సాక్ష్యాలు చెప్పేస్తున్నారే అని ఎంతోమంది మీలో అనుకుంటూ ఉంటారు. అది తప్పని నేను అన్నాను. మన మనిషి స్వభావం అంతే. వీఆర్ నెంబర్ 1 టు అస్. మొట్టమొదటిగా మనల్ని మనమే పెట్టుకుంటాం. ఈ లోకం మనల్ని పెట్టదు, కానీ మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు పెట్టరు, కానీ మనకి మనమే నెంబర్ 1గా పెట్టుకుంటాం. అక్కడ లార్జ్ జన సమూహం అని రాయబడి ఉందంటండి. ఎన్నో ప్రాంతాల నుండి ప్రభు వారిని కలుసుకుందాం, ఆయన తాకితే చాలు
ఆయన చూస్తే చాలు, ఆయన మాట పలికితే చాలు నా జీవితం మారిపోతుంది అని నమ్మిన వారు ఒకటే అనుకున్నారు, ఆయన ఒక్కసారి కలవాలి, ఆయన ఒక్కసారి దూరం నుంచి ఆయన ముట్టుకోవాలి. బహుశా నేను అనుకుంటాను, ఆయన నడుచుకెళ్తూ ఉంటే జనసమూహాలు ఆయన వెంట వస్తుంటే శిష్యులు ఆపుతున్నారేమో, ఎవరు దగ్గరికి రాకండి, ప్రభువారి దగ్గరికి రాకండి, ఆయన అలసిపోయి ఉంటారు, ఆయన దగ్గరికి రాకండి అని శిష్యులు ఆపుతున్నారేమో. మనం కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాం. గొప్ప దైవజనుడు బోధించాక ప్రార్థన ముగించాక ఆయన వెళ్ళిపోతుంటే వాళ్ళ కారులు వెంట వెళ్ళిపోతూ ఉంటాం, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే చాలు అని అనుకొని చాలాసార్లు మనం ఏదైనా మీటింగ్కి వెళ్ళినా మందిరానికి వెళ్ళినా దైవజనుడు చేసి ప్రార్థన చేస్తే చాలని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ఆ గొప్ప దైవజనుడు, ఆ గొప్ప టీచర్, ఆ గొప్ప బోధకుడు బోధ చేసిన తర్వాత ఒక్కసారి తాకితే చాలు, ఆయన తాకితే నా జీవితం మారిపోద్ది అని నమ్మిన జన సమూహము ఆయన వెంట వెళ్ళిందంట. లెట్స్ రీడ్ ద నెక్స్ట్ వర్స్. దెన్ ఆ జన సమూహం వెంబడిస్తుండగా a man with leprosy. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, a man with leprosy, ఒక కుష్ఠి రోగి వచ్చాడంట. ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే ఇంగ్లీష్లో a man with leprosy అని రాయబడి ఉందంటే, తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే కుష్ఠి రోగం ఉన్న ఒక వ్యక్తి అని రాయబడి ఉంది. కానీ తెలుగులో కుష్ఠి రోగి అని రాయబడి ఉంది. కానీ ఇఫ్ యూ టేక్ అన్ యాక్చువల్ ట్రాన్స్లేషన్, ఒక కుష్ఠి రోగం ఉన్న వ్యక్తి అని రాయబడి ఉందండి. దట్స్ వై ఐ లవ్ మాథ్యూ ద రైటర్. ఈ వాక్యాన్ని రచించిన ఐ విట్నెస్ మత్తయి దేవుని చేసే కార్యాలు, ప్రభువు వారు చేసే కార్యాలు కళ్ళతో చూసి ఈ వాక్యాన్ని రచించాడండి. హీ వాజ్ అన్ ఐ విట్నెస్. హీ వాజ్ నాట్ సంబడి ఒక 100-200 సంవత్సరాల తర్వాత ఏదో ఆలోచన వచ్చో లేకపోతే పరిశుద్ధాత్మతో నింపబడో రాసిన వాడు కాదు. కానీ అతనితో ఈవెన్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వెన్ హీ వాజ్ రైటింగ్. ఆయన రాసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాడు. కానీ అతను ఒక ఐ విట్నెస్, కంటికి కట్టినట్టు, కళ్ళకి కనిపించింది చూసినట్టు రాసేవాడు. అందుకని ఇక్కడ అద్భుతంగా రాశాడు, ఎ మ్యాన్ విత్ లెప్రసీ. దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ బైబిల్. ఆ మనుష్యుడికి ఆయన అవ్వడం మనకు తెలియదు. హీ వాజ్ ఎ నో బడీ. అతను ఎవడో మనకు తెలియదు. కానీ వాడిని కుష్టి రోగి అని లేబుల్ లేకుండా ఒక మనుష్యుడు కుష్టి రోగి అని రాయబడింది. అంటే కుష్టి రోగం ఆ మనిషికి ఉంది అని రాశాడండి ఆ రైటర్. మాథ్యూ వాజ్ అన్ అబ్సల్యూట్ మాస్టర్ ఆఫ్ అ రైటర్. మన పరిస్థితిని మన ఐడెంటిటీగా మార్చే లోకంలో మనం ఉంటే ఈ ఒక్క గ్రంథమే అండి మనం ఏంటో మనకు తెలిసిన గ్రంథం. హూ యు ఆర్ అనేది తెలిసిన గ్రంథం ఇదేనండి. దిస్ బైబిల్ డస్ నాట్ లేబుల్ యూ. నువ్వు ఇదే, నీ పరిస్థితే నీ గుర్తింపు అని ఈ బైబిల్ నీకు వేయదు. కానీ నీ గుర్తింపు వేరే, నీ పరిస్థితి వేరే. నీ పరిస్థితి ఎట్టి భయంకరమైనదైనా, నీ స్థితి ఎట్టి భయంకరమైనదైనా, నీ రోగం ఎంత పెద్దదైనా సరే దాన్ని బట్టి నిన్ను నీ తీర్పు తీర్చను. కానీ నువ్వు ఏంటో దాన్ని బట్టి నేను మాట్లాడతాను అని ఈ ఒక్క లైన్ చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ మనుషుడి కోసం ఏమీ రాయబడలేదు. అంటే అతని పేరు రాయబడలా, అతను ఏ ఊరు నుంచి రాయబడలా, అతను ఎక్కడి నుంచి వచ్చాడు రాయబడలా, అతను ఏ కులానికో లేకపోతే ఏ గోత్రానికో చెందినవాడో రాయబడలా, లేకపోతే ఏ కుటుంబానికి చెందినవాడో రాయబడలా, తన ఇంటి పేరు రాయబడలా, తను ఏ పేటకు ఏ పల్లెకు ఏ ఊరికి చెందినవాడని కూడా రాయబడలేదు. కానీ ఒకే ఒక్కటి రాయబడిందండి, అతని పరిస్థితి రాయబడింది. అ మ్యాన్ విత్ లెప్రసీ, కుష్టి రోగం ఉన్న ఒక వ్యక్తి. బట్ వాట్ డు వీ నో అబౌట్ లెప్రసీ? ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో నేను చెప్పే వాక్యం కేవలం 4 వచనాలే రాయబడింది. ఈ అద్భుతం 4 వచనాలే రాయబడింది. కానీ యేసయ్య కొండ మీద నుంచి దిగాక బహుశా కొన్ని వందలాది మందిని తాకుంటాడు, కొన్ని వందలాది మంది స్వస్థత పొందుంటారు, కొన్ని వందలాది మంది దెయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందుంటారు, జీవితాలు మార్చబడి ఉంటాయి. కానీ ఈ వ్యక్తి గురించే ప్రాధాన్యంగా ఎందుకు రాయబడింది ఉంటారు? బికాస్ దేర్ ఇస్ ఎ రీజన్ వెన్ ఎ రైటర్ పుట్స్ హిస్ పెన్ డౌన్. ఒక రచయిత ఏదైనా ఒక అక్షరం రాశాడంటే దానికి బోలంత లోతులు ఉంటాయి. ఒక పాట రాస్తున్నారంటే, ఒక కథ రాస్తున్నారంటే, ఒక సన్నివేశం రాస్తున్నారు, ఒక న్యూస్ రాస్తున్నారంటే దానికి ఎంతో అర్థం లేకపోతే, ఒక భావం లేకపోతే, ఒక పద్యానికి భావం ఎలా ఉంటుంది అలా భావం లేకపోతే ఎవరు రాసిన ఆ రాసిన రాతకి విలువ ఉండదండి. That's why I love Matthew, what he has written here. A man with leprosy అని రాశాడు.
బట్ వాట్ డు వీ నో అబౌట్ లెప్రసీ? మనం ఈ 4 వచనాలు చదివితే బహుశా 30 సెకండ్లో ఫినిష్ చేసేస్తాం. యేసు అద్భుతం చేశాడంట, డన్ అండ్ డస్టెడ్. దాని తర్వాత మనం నెక్స్ట్ వచనానికి వెళ్ళిపోతాం. కానీ దేర్ ఇస్ సో మచ్ డీటెయిల్ ఇన్ ద వర్సెస్. ఎంతో లోతుల అర్థంతో రాయబడి ఉన్న వాక్యం అండి. అతను ఎవరో మనకు తెలీదు, గుర్తింపు లేని అతను, కేవలం అతని పరిస్థితే అక్కడ రాయబడి ఉంది బైబిల్లో. బట్ వాట్ డు వీ నో అబౌట్ లెప్రసీ? అసలు లెప్రసీ అంటే ఏంటి? ఫిజికలీ ఇట్స్ ఎ స్కిన్ కండిషన్. మొట్టమొదటిగా మనకు తెలిసింది ఏంటంటే అది ఒక చర్మ వ్యాధి. బట్ వాట్ డస్ ఇట్ డూ? అది ఏం చేస్తుంది మనకి? దట్ వుడ్ గెట్ సో బ్యాడ్ దట్ ఇట్ వుడ్ డికే ద బాడీ వైల్ యు ఆర్ స్టిల్ అలైవ్. నువ్వు బ్రతుకున్నా సరే నీకు గనక కుష్టి రోగం ఉన్నట్లయితే నీ శరీరం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుందంటండి. ఇట్ వుడ్ డికే, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందంటండి. ఎంత భయంకరమైందంటే కుష్టి రోగం కనుక ఎవరికైనా వస్తే వాళ్ళకి వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలీదు. అది వారి శరీరం చూపించే వరకు కూడా, లేదా బ్లడ్ టెస్ట్ చేసే వరకు కూడా కుష్టి రోగం నాకు వచ్చింది అని ఎవరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఒకవేళ కుష్టి రోగి లోపల కుష్టి రోగం ఉందనుకోండి, ఇంకా బయటకు చూపించలేదు అనుకోండి, వాళ్ళకి తెలియకుండా ఏదైనా గాయమైనా ఏదైనా కోసుకున్నా వాళ్ళకి ఆ నొప్పి తెలియదు అంటండి. వాళ్ళు చూసుకుంటే తప్ప నాకు గాయమైందని తెలియదు అంటండి. ఎందుకో తెలుసా? బాడీలో చాలా నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అంటే ప్రతి వెయిన్కి, ప్రతి నర్వ్కి ఒక ఎండింగ్ ఉంటుంది. ఆ ఎండింగ్ ఏంటంటే ఎవరినైనా మనం కొడితే మన చెయ్య తాకిడికి వాళ్ళ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుందంట, సంబడి హ్యాస్ హిట్ మీ. అప్పుడు ఇక్కడ కొట్టాడు అని చెప్పి మనం రుద్దుకుంటాం. లేదా ఏదైనా దోమ కుడితే మన నర్వ్ ఎండింగ్స్కి అది సెన్స్ అయ్యి అది బ్రెయిన్కి సిగ్నల్ పంపి, ఆ సిగ్నల్ బట్టి మనకి దోమ కుట్టిందని వెంటనే మనం దోమను కొడుతుంది. ఇది దట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అర సెకండ్ కన్నా లోపు అసలు మనం ఆలోచించలేము కూడా. కుట్టిన వెంటనే మనకు తెలుస్తుంది. కానీ కుష్టి రోగం వస్తే స్పర్శ కోల్పోతారు. బికాజ్ ద నర్వ్ ఎండింగ్స్ గెట్ సో బ్యాడ్లీ డ్యామేజ్డ్. ఆ నర్వ్ ఎండింగ్స్ భయంకరంగా డ్యామేజ్ అయిపోయి ఒక్క సిగ్నల్ కూడా బ్రెయిన్కి వెళ్ళదంటండి. మనం గట్టిగా వాళ్ళని కొట్టినా లేదా ఒక కత్తితో చేతి మీద గాయం చేసినా సరే వాళ్ళకి ఆ నొప్పే తెలియదంటండి. ఆ కుష్ఠరోగం కోసం నేను వింటున్నప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పనా? మనం కనుక పాపంలో ఉంటే మా పాపం వల్ల మన గాయం తగిలే వరకు కూడా మనం పాపంలో ఉన్న విషయం మనం గ్రహించాం. మనం తప్పు చేస్తూ ఉంటాం, కానీ until the sin cuts us, ఆ పాపం మనల్ని గాయపరిచే వరకు కూడా ఆ పాపం నుంచి మనం దూరం అవడానికి సరిగ్గా ఇష్టపడం, మనం దాన్ని గుర్తించాం. మనకుండే వ్యసనాలు, మనకుండే ఆలోచనలు, మనకుండే సెక్షువల్ డిజైర్స్, ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూడడం, తప్పుడు ఆలోచనతో ఉండడం, ఎప్పుడు ఒక మనిషిని గాయపరిచే విధంగా మనం ఉండడం, మన మాటలు దారుణంగా ఉండడం, పలికే ప్రతి మాట, నడిచే ప్రతి నడవడిక మనం గ్రహించమండి. ఎప్పుడైతే మనం చేసే క్రియలు మనల్ని గాయపరుస్తాయో అప్పుడే మనం దాన్ని గుర్తిస్తాం. కుష్ఠరోగం కూడా అటువంటిదే. నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. పాపం వలన మీ బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్ ఉంటుంది చూసారా, మనం చేసేది తప్పు అని మనం గ్రహించకుండా మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పు వెంబడి తప్పు, పాపం వెంబడి పాపం చేస్తూ ఉంటాం. ఈ కుష్ఠరోగం కూడా అటువంటిదే. ద నర్వ్ ఎండింగ్స్ గెట్ డ్యామేజ్డ్. ఇంకా ఏమవుతుందో తెలుసా? కుష్ఠరోగం వల్ల లిటరలీ ఇట్ వుడ్ ఈట్ యువర్ ఫ్లెష్ అలైవ్. నీ శరీరాన్ని నువ్వు బ్రతికుండగానే ఆ రోగం తినివేస్తుంది అంటండి. ఇట్ వుడ్ ఈట్ యువర్ ఫ్లెష్ అలైవ్. ఎంత భయంకరం అండి! అసలు ఊహించగలమా? మన శరీరాన్ని, మన ఫ్లెష్ని మన శరీరమే తినేస్తుందంటే వీ కాంట్ ఈవెన్ ప్రాసెస్ ఇట్. ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించండి, ఆ కుష్టి రోగుల పరిస్థితి ఎంత భయంకరమో. ఇప్పటికీ కూడా కుష్ఠరోగులు మన మధ్యలో ఎక్కడ కూర్చోవడం మీరు చూసి ఉండరు. బహుశా ఏదైనా గవర్నమెంట్ అలాట్ చేసిన ఒక ఏరియాలోనో ఒక సైట్లోనో వాళ్ళందరూ ఉంటారు, కలిసి ఉంటారు, కానీ వి డు నాట్ అసోసియేట్ విత్ దెమ్. ఎప్పుడైనా చాలామంది మంచి హృదయం కలిగిన వారు వెళ్ళి వాళ్ళకి బట్టలో లేకపోతే ఫ్రూట్స్ ఏదైనా దానం చేసి వస్తూ ఉంటారు తప్ప వాళ్ళతో నివసించాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే అందరికీ భయం, నాకు కనుక కుష్ఠరోగం వచ్చేస్తే, వాళ్ళని తాకితే నాకు కుష్ఠరోగం వచ్చేస్తుందేమో అని ఎంతోమంది భయపడుతూ ఉంటారు. ఇంకా ఏమవుతుందంటే లెప్రసీ వల్ల ఆ లెప్రసీ హెవీ అయిపోయి బాడీలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే, అంటే ఎండ్స్ ఆఫ్ లెప్రసీకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే
వాళ్ళ ముక్కు, వాళ్ళ చెవులు, వాళ్ళ వేళ్ళు, వాళ్ళ శరీరంలో ఉండే చాలా అవయవాలు దే బ్రేక్ ఆఫ్ అండ్ ఫాల్ ఆఫ్. అవి విరిగి ముక్కలు ముక్కలుగా పడిపోతూ ఉంటాయంట. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ వేళ్ళు, చేతులు ఉన్నవి మొత్తం ఇవన్నీ విరిగిపోతాయంట. ఇట్ జస్ట్ ఫాల్స్ ఆఫ్. దట్ ఈస్ వాట్ లెప్రసీ డస్ టు అ పర్సన్ ఫిజికల్లీ. శారీరకంగా ఆ వ్యాధి అంత భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి వలన శరీరం అంత క్షీణించిపోద్ది. అన్నీ ఊడిపోయి, అన్నీ విరిగిపోయి, వికారంగా తయారైపోయి, ఇంకా ఆ నొప్పులకి, ఆ బాధకి ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో చాలా బర్నింగ్ సెన్సేషన్స్ వచ్చేసి భయంకరమైన దురద వస్తుందంట. అసలు భరించలేనంత దురద వస్తుందంట. ఆ వ్యాధి అంత భయంకరమైన వ్యాధి. ఆ తర్వాత ఇంకా ఎండ్కి ఏమవుతుందో తెలుసా? ఆ వ్యాధే వాళ్ళని తినేస్తుందంట. దే వుడ్ డై విత్ ఇన్ అ వెరీ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ దర్ లైఫ్. కొద్ది కాలంలోనే వాళ్ళు మరణిస్తారంట. అంత భయంకరమైన వ్యాధి. దట్ ఈస్ వాట్ ఇట్ డస్ టు అవర్ బాడీ. కుష్ఠిరోగం మన శరీరానికి అలా చేస్తుంది. పాపం కూడా అదే చేస్తుందండి మన శరీరానికి. మనం గ్రహించం పాపం మన జీవితాన్ని ఎలా మారుస్తుందో, ఎటువైపు తీసుకెళ్తుందో మనం గ్రహించాం. ఎందుకంటే చాలా సరదాగా అనిపిస్తుంది. దెబ్బ కొట్టినా తగలకపోతే, దెబ్బ కొట్టిన స్పర్శ రాకపోతే మనం ఎన్ని దెబ్బలైనా తట్టుకోగలమని మనం అనుకుంటాం. కానీ దెబ్బ తగిలినా మనకు స్పర్శ రాలేదంటే పాపం ఎంత పైగా నీ పైన ఉందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు త్రాగిన, తిరిగిన, తప్పుడు పనులు చేసిన, తప్పుడు మాటలు మాట్లాడిన, మందిరానికి వచ్చి పరిశుద్ధుల్లాగా, పరిశుద్ధురాల్లాగా 2 చేతులు పైకెత్తి స్తోత్రయాగం చెల్లిస్తున్నావే, నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పాపాలు నిన్ను నొప్పిపరచట్లేదేమో, కానీ పరలోకం నందు ఆసీనుడైన ప్రభువు నిన్ను చూస్తున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు ప్రతి విషయం ఆయనకు తెలుసు. హీ నోస్ హౌ సిన్ఫుల్ యు ఆర్. ఎంత పాపివో నీకు తెలుసు. ఆయన ఒక్కటే అడుగుతున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా లేదా? నువ్వు నీ పాపాన్ని నువ్వు గ్రహిస్తున్నావా లేదా అని ప్రభు అడుగుతున్నాడు. దట్ ఈస్ వాట్ లెప్రసీ డస్ టు ద బాడీ ఫిజికల్లీ. అంటే శారీరకంగా ఈ వ్యాధి అది చేస్తుంది. బట్ వాట్ ఇట్ డస్ టు యూ సోషల్లీ, అంటే సమాజంలో ఈ వ్యాధి ఎటువంటి గుర్తింపిస్తుందో చెప్పనా? మొదటి శతాబ్దంకి మనం మళ్ళీ వెళ్తే, ఒకడికి కుష్ఠి రోగం వచ్చింది అని తెలిసిన వెంటనే మొట్టమొదటిగా యాజకులు, అంటే సెయింట్స్, అప్పట్లో యాజకులు ఉండేవారు. అంటే దైవజనుడు లేకపోతే దైవజనురాలు కాదు కానీ యాజకులు, ప్రధానం అంటే రిలీజియస్ లీడర్స్ ఉంటారు కదా. ఇప్పట్లో మనకి గవర్నమెంట్ హెడ్స్ ఉంటారు, కానీ యూదుల ఆచారం ప్రకారం యాజకులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. తర్వాత పరిసయ్యులకి, తర్వాత సాడ్యూసీస్కి, వాళ్ళందరికీ ఇచ్చేవారు. యాజకుడు వెంటనే మొట్టమొదటి ఏం చేస్తాడో చెప్పనా? ఆ కుష్ఠి రోగం వచ్చిన వ్యక్తిని పిలిచి ఫస్ట్ తనకుండే పేరుని, తన జనాభా లెక్క నుంచి తను రిమూవ్ చేసేసి మెడలో ఒక ఫ్రేమ్ వేశాడంట. అన్క్లీన్ అంటే కుష్ఠి రోగి అని ఒక లేబుల్ వేసి వాడి చేతికి ఒక గంట ఇచ్చి, నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టి, నీ ఊరిని విడిచిపెట్టి, ఊరవతలున్న కేవ్స్, గృహాల్లోకి, ఒక కమ్యూనిటీ ఉంటుంది కుష్ఠరోగులందరూ ఉండడానికి, ఎవ్వరికీ కనిపించకుండా ఆ గృహలోనే నువ్వు బ్రతకాలి అని తన గుర్తింపుని తనకు తీసివేసి, తన పరిస్థితిని లేబుల్గా వేసి ఊరవతలకి పంపిస్తారంటండి. ఎవరు? యాజకుడు. ఒక యాజకుడు, దేవుని సేవకుడు అటువంటి ముద్ర వేసి ఊరవతలకి పంపించాడంటండి. ప్రతి కుష్ఠరోగి పరిస్థితి అదే మొదటి శతాబ్దంలో. మిడిల్ ఈస్టర్న్ కల్చర్లో, అంటే యేసుప్రభు వారు జన్మించిన, జీవించిన స్థలాలు అన్నీ, ఆ కంట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఐడియాలజీస్తో ఉంటారు. కుష్ఠరోగులు అందరూ కూడా అక్కడే ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఊరిలో గనక వస్తే, ఒకవేళ జనాల్లోకి వాళ్ళు రావాల్సి వస్తే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి ఇచ్చిన బోర్డు మెడలో వేసుకొని, చేతిలో పట్టుకున్న గంట చేతితో పట్టుకొని ఆ గంటను వాయిస్తా, ఐ యామ్ అన్క్లీన్ అంటే నేను కుష్ఠి రోగిని అని అరుస్తా చెప్పాలంటండి. ఎంత భయంకరం అండి!
నీ పరిస్థితిని కనుక అలా చెప్పాలి. నీకు ఏదైనా షుగర్ ఉందనుకో, లేదా నీ శరీరంలో ఏదైనా లోపం ఉందనుకో, ఆర్ యువర్ ఇంపార్టెంట్ అనుకో, నువ్వు వెళ్ళి గంట వాయిస్తా నేను ఇంపార్టెంట్ని, లేకపోతే నాకు షుగర్ ఉంది, లేదా నేను పాపిని, లేదా నేను లావుగా ఉన్నాను, లేదా నేను నల్లవాడిని, నేను కుంటివాడిని, నేను గుడ్డివాడిని అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంటుందండి? మన లోపాలు ఎప్పుడైనా మనం బయటికి చెప్పుకోగలం అసలు? ఇంపాసిబుల్. ఎక్కడికైనా ఇంటి నుంచి బయటకు వెళ్తే అద్దం ముందు చూసుకొని మన ఫేస్ ఎలా పెడుతున్నామో మనం చూసుకుంటాం, మనం ఎలా కనిపిస్తున్నామో స్క్రీన్లో మనం చూసుకుంటాం, లేదా కెమెరా ఓపెన్ చేసుకొని ఫోన్లో మన ఆకారం ఎలా ఉంది, మన బట్టలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకొని జనాల ముందుకు వెళ్ళాలంటే ఇంత రెడీ అయ్యి ఇంత ప్లెజెంటబుల్గా ఉండి జనాల ముందు నుంచోడానికి మనం చేస్తూ ఉంటాం. అటువంటి అంటే ఆ గుర్తింపు కోసం మనం ఎంత కష్టపడతాం, ఎంత ప్రయాసపడతాం. చర్చికి రావాలంటే చర్చికి వచ్చే ముందు ఎంతసేపు రెడీ అయి ఉంటారు మీరు? శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఫేస్కి ఏదైనా పౌడర్ రాసుకోనో లేకపోతే సెంట్ కొట్టుకోనో అన్నీ చేసి మనం మందిరానికి వస్తాం. ఎందుకు? టు లుక్ ప్లెజెంటబుల్. మనలో ఉండే లోపాలు అవతల వాళ్ళకి కనిపించకూడదు. అది తప్పని నేను అనట్లా. యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు బీ ప్లెజెంటబుల్. మనం అలా కోరుకుంటామే. కానీ నా కుష్ఠరోగి పరిస్థితి ఏంటో తెలుసా? వాడి పరిస్థితి ఎవ్వడికి తెలియకూడదు అనుకునే వ్యక్తిని నీ పరిస్థితి లోకం అంతటికి చాటి నువ్వే చెప్పాలి. ఎవరో వచ్చి నీ గురించి మాట్లాడాల్సిన అవసరంలా, నువ్వే నీ పరిస్థితిని లోకానికి చెప్పాలి అని చెప్పి వాళ్ళ బంధువులు మిత్రులు కాదు, ఆ ఊరి దైవజనుడు, యాజకుడు చెప్పాడంట నువ్వు అలా చేయాలన్న. ప్రతి కుష్ఠరోగి అదే పరిస్థితి. దే వర్ థ్రోన్ ఇన్ టు దట్ కేవ్స్. వాళ్ళు ఎవరిదైనా మాట్లాడాలి అంటే దే కెన్ ఓన్లీ టాక్ విత్ అనదర్ లెపర్. వేరొక కుష్ఠరోగితో మాత్రమే వాడు మాట్లాడగలడు, కానీ ఇంకొకరితో వాళ్ళు మాట్లాడలేడు. బికాజ్ వాడికి పేరు లేదు, వాడికి ఊరు లేదు, వాడికి ఇంటి పేరు లేదు, వాడికి కులం లేదు, గోత్రం లేదు. వాడిదంతా ఉన్నది ఒక్కటే, అది కుష్టి రోగి అనే ముద్ర ఒక్కటే వాడికి మిగిలింది. కొన్ని సంవత్సరాలు దొరికిపోయాక వాడి పేరు కూడా వారు మర్చిపోతారు. ఇంకొకటి ఏంటో తెలుసా? వాళ్ళని ఎవ్వరూ ముట్టుకోరంటండి. వాళ్ళ భార్య కూడా కుష్ఠరోగం వస్తే భర్తను ముట్టుకోదంట, ఇంకా చూడరంట, పిల్లలు కూడా ముట్టుకోవడానికి ఉండదంట. ఒకవేళ వాళ్ళకే ప్రేమ వచ్చి చూడాలనుకుంటే దూరం నుంచే చూసి సంతోషపడి వెళ్ళిపోవాలి తప్ప సొంత పిల్లలను కూడా ముట్టుకోలేని పరిస్థితి అంటండి ఆ కుష్ఠరోగులది. అంత భయంకరమైన పరిస్థితి. సమాజం అటువంటి ముద్ర వేసేసింది ఆ కుష్ఠరోగులకి. మన జీవితంలో కూడా మనం అలాగే అనుకుంటాం. నేను పేదవాడిని అయ్యా, నేను కాలేజ్కి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ డబ్బున్న వాళ్ళు, క్లాస్లోకి వచ్చే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, కానీ వాళ్ళ మధ్యలో నేను కూర్చోవాలంటే చాలామంది డబ్బు లేని వారికి, మంచి బట్టలు లేని వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదన్నా ఒక మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళాలంటే నిక్కరు టీషర్ట్ వేసుకెళ్తే రాణిస్తారండి? ఫస్ట్ సెక్యూరిటీ కూడా పైనుంచి కింద దాకా చూస్తాడండి, సెక్యూరిటీ గార్డ్. లేదా చిన్నపిల్లలు ఎవరైనా, మేము చాలాసార్లు హోటల్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా డామినోస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట అద్దాల్లోంచి హోమ్లెస్ కిడ్స్ అంటే అడుక్కునేవారు పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆ అద్దాల్లోంచి చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. మా ప్లేట్లో ఏదైనా పిజ్జా ఉంటే ఒకసారి లోపలికి తీసుకురమ్మని సెక్యూరిటీ రానివ్వడు, మేమే బయటికి వెళ్ళే పిజ్జా ఇవ్వాలి. అంటే పేదవాడికి వాడు పేదవాడే, వాడి గౌరవం ఉండదు, వాడి గుర్తింపు ఉండదు, ఏముండదు. వీడు పేదవాడు కాబట్టి వీడి పరిస్థితి ఇంతే, వీడి బతికింతే అని లోకం ముద్ర వేస్తుంది. వాడి గుర్తింపు ఉండదు. వాడి గుర్తింపు ఏంటో తెలుసా? వాడి పరిస్థితే వాడి గుర్తింపు. హాస్పిటల్కి వెళ్ళినా నీ దగ్గర డబ్బు ఉంటే రాజు లాంటి ట్రీట్మెంట్, డబ్బు లేకపోతే జనరల్ వార్డులో పడేస్తారు. నీకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటే, లేదా నీకు ఎవరైనా రాజకీయ నాయకుడు ఉంటే, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్స్ అందరూ నీ చుట్టూరు తిరుగుతారు. అదే నువ్వు పేదవాడువో, నువ్వు వికలాంగుడవో, నీకు ఎవరు లేదు, నువ్వు అనాథవు అయితే నోబడీ గివ్స్ ఎనీథింగ్ టు యూ, నోబడీ కేర్స్ అబౌట్ యూ. ఎవ్వరూ నీ గురించి పట్టించుకోరు. ఆ కుష్ఠరోగి పరిస్థితి అదే అండి. లెట్స్ కంటిన్యూ రీడింగ్. ఎ మ్యాన్ విత్ లెప్రసీ. చాలా టైం తీసుకున్నాను ఒక్క వర్డ్ కోసమే. దట్స్ వై ఐ లవ్ దిస్ అబౌట్ బైబిల్. ఈ వాక్లో ప్రతి మాటకి ఎంతో లోతులైన అర్థం ఉంటుందండి.
టైం కూడా సరిపోదు ఒక్క మాట చెప్పాలన్న. అద్భుతమైన వాక్యం అండి. యూ మస్ట్ హ్యావ్ దట్ రెవల్యూషన్ ఇన్ యువర్ లైఫ్. వాక్కు చదువుతుంటే దానిలో ఉండే లోతుల అర్థం, ఆ కాంటెక్స్ట్, ఈ 2000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో ఆ ప్లేస్లో నిన్ను నువ్వు నిలవబెట్టుకొని నువ్వు వాక్యం చదివితే వాక్యం రివీల్స్ ఇట్ యూ. దేవుని వాక్యం ఓపెన్ అయిపోతుందండి నీకు. యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అబౌట్ దట్ వర్డ్. A man with leprosy came and knelt before him. Can you read it? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఆ కుష్ఠరోగి వచ్చాడు. ఒక్కసారి మైండ్ ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోదాం మనం. ఆ కొండ మీద నుంచి ప్రభు వారి దిగాక వేలాది మంది జన సమూహం వాళ్ళ పక్క నుండి అందరూ యేసయ్యను పట్టుకోవాలి అనుకుంటుంటే ఈ కుష్ఠరోగి వేలాది మంది మధ్యలో కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేశాడంటండి. హీ నెల్ట్ బిఫోర్ జీసస్ అని రాయబడి ఉంది. మోకాళ్ళు వేశాడంటండి. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. వేలాది మంది జనం మధ్యలో ఈ కుష్ఠరోగి అంత సింపుల్గా యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడనే డౌట్ ఎవరికైనా వచ్చిందండి? నాకు వచ్చింది. ఎలా వచ్చి ఉంటాడని ఒక్కసారి ఆలోచిస్తాను. ఇందాక చెప్పాను కదా, వాడి మెడలో ఒక బోర్డు, చేతిలో ఒక గంట. అంటే మెడలో ఉన్నది విఐపి పాస్, ఇదేమో సైరన్. ఇంకా టోల్ గేట్కి వెళ్ళి నా సైరన్ వేసి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే గేట్ తీయాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడు మా పెళ్ళికి రావాలంటే వివిఐపి కార్డు ఉంటే ఎవ్వరు ఆపరు, డైరెక్ట్ ఫ్రంట్ సీట్లోకి వచ్చేయచ్చు. సేమ్ అదే పరిస్థితి. బహుశా అనుకొని ఉంటాడు, నేను కుష్ఠరోగిని కాబట్టి నాకు ఈ విఐపి ట్రీట్మెంట్ వచ్చింది అనుకుంటాడండి. బికాజ్ అదొక్కరోజే కుష్ఠరోగి అయ్యింది కాబట్టి వాడు ఆ కుష్ఠరోగం మంచిది అనుకొని ఉంటాడు. ఆ కుష్ఠరోగి చాలా బైబిల్లో ఉండే లోతులు మాట్లాడుకుంటుంటే ద డీటెయిల్స్ ఆర్ సో బ్యూటిఫుల్. ఆ కుష్ఠరోగి ఎన్ని వేలాది మంది జనం ఉంటే గంట కొట్టేటప్పటికి జనాలు అటు ఇటు జరిగిపోయారు. ఎందుకంటే వాడిని ముట్టుకుంటే అంతే మనకు వచ్చేస్తుంది. యూదుల ఆచారం ప్రకారం రోగం ఉన్నవాడిని ముట్టుకోకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు, శవాన్ని దగ్గర ఏడకూడదు. వాళ్ళకి యూదులు అటువంటి వారంటే శవాల దగ్గర ఏడ్చేవారు కాదంట, డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళు పిలిపించుకునేవారంట. అటువంటి వారు యూదులు. అటువంటి వారి మధ్యలో ఈ కుష్ఠరోగి పరిగెట్టుకొని వెళ్తే గంట వాయిస్తా జనాలు అటు ఇటు వెళ్ళిపోతే హీ నెల్ట్ బిఫోర్ జీసస్. తన పరిస్థితిని యేసు ప్రభు చెప్పక మునిపే ఏం చేశాడో చెప్పనా, ప్రభువుకి ఆరాధించడం మొదలుపెట్టాడంటండి. బిఫోర్ యూ టెల్ యువర్ ప్రాబ్లమ్ యువర్ సర్కమ్స్టాన్స్ టు యువర్ లార్డ్, వర్షిప్ యువర్ గాడ్. అదే మనం నేర్చుకోవాలి. నీ పరిస్థితిని, నీ ప్రార్థన అవసరతని, నీ కష్టాన్ని, నీ ఇరుకుని, నీ ఇబ్బందిని నువ్వు చెప్పే మునిపే నువ్వు ఏం చేయాలో చెప్పనా, మోకరించి తండ్రి అయిన దేవునికి, కుమారుడు అయిన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఆరాధించగలగాలి. వన్స్ యూ వర్షిప్, యువర్ లైఫ్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక్కసారి కనుక నువ్వు ఆరాధిస్తే నీ బ్రతుకులో మార్పును గ్రహిస్తూ ఉంటావు. అక్కడ మోకాళ్ళు వేశాడు ఆ కుష్ఠరోగి. దాన్ని బట్టి నీకేమర్థమవుతుందో నాకేమర్థమవుతుందో చెప్పనా, హీ వాజ్ ఒబీడియంట్. చాలా ఒబీడియన్స్తో మోకాళ్ళు వేశాడు. వేలాది మంది జన సమూహం ముందు యేసు ప్రభు వారి దేవుడు అని అప్పటికి వారి జనాలు గ్రహించలా. ఆయన ఒక ప్రవక్తను గ్రహించారు, గొప్ప టీచర్ అని గ్రహించారు, అద్భుతాలు చేసేవాడు దేవుడి నుంచి వచ్చాడని గ్రహించారు. కానీ దేవుడని చాలామంది గ్రహించలా. పరిసయ్యులు, యూదులు, అక్కడుండే ఫారసీస్, సాడ్యుసీస్, అక్కడుండే రిలీజియస్ లీడర్స్, ఎలీట్స్ అందరూ కూడా యేసు ప్రభువుని తిరస్కరించేవారు. అటువంటి వారందరి ముందు, వేలాది జనసమూహం ముందు ఈ కుష్ఠరోగి ఎంత బాధలో ఉండుంటే, గౌరవాన్ని ఎంత కోల్పోయి ఉండుంటే, పేరుని ప్రఖ్యాతిని ఎంత కోల్పోయి ఉండుంటే, అంతమంది ముందు ఒక మనుషుడు ముందు మోకాళ్ళు వేసి ఆరాధించుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. హీ వాజ్ నీలింగ్ బిఫోర్ జీసస్. యేసు ప్రభువు ముందు మోకాళ్ళు వేసి ప్రభువుని అడుగుతున్నాడంట, ప్రభువా, లెట్స్ రీడ్ ఇట్. లార్డ్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, యు మేక్ మీ క్లీన్. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకు ఇష్టమైతే ప్రభువా, నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయి అని అడిగాడంట ప్రభువుని. అక్కడ మన ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనలో చెప్పనా, ప్రభువా, నేను చర్చ నుంచి బయటకు వెళ్ళకముందే నా ప్రార్థన అవసరం తీర్చే, నువ్వు దేవుడైతే నాకు ఈ పరిస్థితి నాకు తీసే ప్రభువా అని దేవుడికి ఏం చేయాలో చెప్పే ప్రార్థన మనది. ఈ కుష్ఠరోగి, ఈ దీనుడైన మనుషుడు, ఈ నోబడి
హీ వాజ్ ఎ నోబడి. ఏ అర్హత లేనివాడు, పేరు లేనివాడు, ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, ప్రేమ లేనివాడు, ఆఖరికి మనిషి తాకే అర్హత కూడా లేని మనిషి, అంత తగ్గింపుతో ఉన్న మనిషి మోకరించి, ప్రభువా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగాడంటండి. కుష్టి రోగుకున్న భక్తి కూడా ఈలో చాలామందికి లేదు. ఒక కుష్టి రోగి కనీసం జీవితంలో ఏ మార్పు కూడా కలగని మనిషి, అంత ఆశపడినా సరే, ఎన్ని మందులు వాడినా సరే, అప్పట్లో ఎన్ని పసరలు వాడినా సరే తగ్గని వ్యాధి, అతనికి ఉండే విశ్వాసం ఎంత గొప్పదో ఒకసారి చూడండి. వేలాది మంది జనసమూహం ముందు మోకరిల్లి చేతులు చాపి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగాడంటండి. అటువంటి ప్రార్థన నేను మీరు కూడా నేర్చుకోవాలి. వి మస్ట్ హ్యావ్ అండ్ లెర్న్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక్కడ అద్భుతమైనది యేసే ఒకటి చేశాడండి. 3వ వచనంలో జీసస్ రీచ్డ్ అవుట్ హిజ్ హ్యాండ్. అందుకు ఆయన చేయి చాపి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఆడు మోకాలు వేసి ప్రభువుని అడిగాడంట, ప్రభువా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయంటే, ఎవరైనా అయితే, ప్రభువు కాకుండా ఆ ప్లేస్లో ఎవరైనా ఉండుంటే ప్రార్థన చేసేవారు, లేదా ఒక మాట సెలవిచ్చేవారు. ఎందుకంటే యేసయ్య మనిషి దగ్గర లేకముందే ఒక వేరే చోటు ఉన్న మనిషిని మాట ద్వారా స్వస్థత పలికించిన దేవుడు, ఆయన చూపు ద్వారా, ఆఖరికి ఆయన వస్త్రాల కొంగు ద్వారా స్వస్థత కలిగించిన దేవుడు, అక్కడ ఆ కుష్ఠరోగిని చూసి ఒక మాట పలికితే స్వస్థత పొందుతాడని తెలుసు యేసుప్రభుకి. అన్ని అద్భుతాలు చేసిన దేవుడికి కుష్ఠరోగిని చూసి ఒక మాట పలికి స్వస్థపరచలేడు అంటారా? చెప్పండి మీరు. కానీ ప్రభు ఏం చేశారో తెలుసా? జీసస్ రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్ దట్ మ్యాన్. యేసు ప్రభు చెయ్యి చాపి కుష్టి రోగిని తాకాడంటండి. ఎవరు తాకకూడదు ఒక కుష్టి రోగిని. అంటరాని వాడిగా చూసింది ఈ లోకం అంతా. అతని రోగాన్ని, తన పరిస్థితిని తన గుర్తింపుగా మార్చిన లోకం ముందు, వేలాది జనసమూహం ముందు ప్రభు వారు ఏం చేస్తారో తెలుసా? ఒక యూదుడైన యేసు ప్రభువు ఆ కుష్టి రోగిని తాకాడంటండి. దట్ ఈస్ వాట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ప్రపంచం అంతా నిన్ను విడిచిపెట్టినా, నీ గుర్తింపు నీ నుంచి లాగేసుకున్నా, నీ బ్రతుకింతే, నువ్వు ఇంతే, నీ పేదవాడివే, నీ పరిస్థితి ఇంతే, నువ్వు రోగివే, నీకు చదువు రాదు, నువ్వు దద్దమ్మువు, నువ్వు అసహ్యంగా ఉన్నావు చూడడానికి, నువ్వు నల్లవాడిగా ఉన్నావు, నువ్వు శరీరం నువ్వు లావుగా ఉన్నావు అని ఎన్ని ముద్రలు వేసినా, ఎన్ని మాటలు అన్నా సరే, నా ప్రభువు అంటున్నాడు కదా, ఎవరు నిన్ను దూరం చేసినా, నిన్ను తాకడానికి కూడా ఇష్టపడకపోతే నేనున్నాను నీకు. ఐ విల్ టచ్ యూ. ఎవరు అప్పుడు దాకా పట్టుకోలా, స్పర్శనే కోల్పోయిన వ్యక్తి ఒక్కసారిగా యేసు ప్రభు ఆయన చెయ్య ఆ కుష్ఠరోగం మీద వేసిన వెంటనే ఈ మాట్లాడినారంట, ఐ యామ్ విల్లింగ్, నాకిష్టమే, బీ క్లీన్ అన్నారంట. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, నాకిష్టమే నువ్వు శుద్ధునిగా అవ్వు అని యేసు ప్రభు అనగానే ఇమ్మీడియట్లీ he was cleansed and the leprosy left his body. తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. ఆయన తాకి ఆ కుష్ఠరోగిని ముట్టుకొని ఒక్కసారిగా ఒకే మాట పలికాడు, నాకిష్టమే నువ్వు శుద్ధునిగా అవ్వు అనగానే హిస్ లెప్రసీ లెఫ్ట్ హిస్ బాడీ. మీలో కూడా ఎంతోమంది ఒకవేళ కుష్టి రోగం లేదు కానీ పాపం అనే ఒక రోగం మీ శరీరం అంతా ఉందేమో. ఆ పాపం అనే ఆ రోగం మీ శరీరంలో, మీ తలంపులో, మీ ఆలోచనలో, నరాల్లో కూడా పాపంతో నిండిపోయి ఉందేమో. బయట ప్రపంచానికి అందంగా కనపడడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటున్నావేమో. కానీ ప్రభువు గనక నీ హృదయాన్ని తాకితే, నీ జీవితాన్ని తాకితే, నువ్వు గనక నీ మారు మనసు పొంది ప్రభువుని నీ నోటితో అడిగితే, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను తాకు నాయనా, నన్ను దర్శించిన ఆయన ప్రభువా, నా బతుకుని మార్చు నాయన ప్రభువా, నా గుర్తింపుని నువ్వు ఏదైతే నా గుర్తింపు ఇవ్వాలనుకున్నావో ఆ గుర్తింపుని నాకు దయచేయి నాయన నువ్వు ప్రార్థిస్తే నీ పరిస్థితిని తీసి నీ గుర్తింపు నీకు ఇస్తాడేసే. హల్లెలూయా, హల్లెలూయా.
అలా చెప్పగానే హీ వాజ్ హీల్డ్ ఇమీడియట్లీ. అద్భుతంగా స్వస్థపరచబడ్డాడంట. వేలాది జనం ముందు యేసయ్య చేసిన కార్యం జనం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. అక్కడ ఆశ్చర్యపోయింది ఆయన అద్భుతం చేసినందుకు ఆశ్చర్యపోయి ఉంటారని మనం చాలామంది అనుకుంటాం. జనం ఆశ్చర్యపోయింది దేనికో చెప్పనా? అద్భుతమైన వాక్యం చెప్తేనో స్వస్థపరిస్తేనో ఆశ్చర్యపోరు, కానీ జనం ఎప్పుడు ఆశ్చర్యపోతారో చెప్పనా? యేసుప్రభు తాకారు చూసారా కుష్ఠరోగిని, దాన్ని బట్టి చాలామంది యేసుప్రభుని తిట్టుంటారు. చాలామంది యూదులు, పరిసయ్యులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని తిట్టుంటారండి. ఒక యూదుడయ్యుండి ఒక కుష్ఠరోగిని ఎలా ముట్టుకున్నాడు, ఒక యూదుడయ్యుండి ఒక దైవజనుడయ్యుండి ఒక టీచర్ అయ్యుండి ఒక రెబా అయ్యుండి ఆ కుష్ఠరోగిని ఎలా ముట్టుకున్నాడు ఇతను అని యేసుప్రభుని చాలా మాటలు అని ఉంటారు. చాలామంది కూడా జనం అంతే, చెప్పే వాక్యం వినరు. మనం వేసుకునే బట్టలు లేకపోతే ముసుగు లేకపోతే ముసుగు ఎందుకు లేదు, ఎప్పుడు శారీరకంగా ఆలోచిస్తారు తప్ప మనసు పరిశుద్ధంగా ఉందా, ప్రవర్తన సరిగ్గా ఉందా, నీ మనసు లోతుల్లో ఎలాగున్నావు, నువ్వు మారు మనసు పొందావా లేదా, అది ముందు గ్రహించాలి. కానీ వితౌట్ ద రైట్ కైండ్ ఆఫ్ డిజైన్మెంట్ ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఆలోచించక మునిపే జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. మన లోకం అటువంటిదే. కానీ వాళ్ళు చెప్పే మాటలే మనం పట్టించుకుంటుంటాం. మన మనుషులం కదా, మన పేరు మనకు చాలా ప్రాముఖ్యం, మన గుర్తింపు మనకు చాలా ప్రాముఖ్యం. మన పరిస్థితి ఎటువంటిదైనా లోకానికి అవసరంలా, మన గుర్తింపు పైన మన పరిస్థితిని రుద్దుతారంతే. అటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ మనుషుడు, ఆ కుష్ఠరోగి కూడా అలా జీవిస్తుంటే ప్రభువు వారు తాకి ఆయన నోటి మాట ద్వారా అద్భుతమైన స్వస్థత కలిగించాడండి. హల్లెలూయా. ఇక్కడ 3వ వచనంతో అద్భుతం అయిపోయింది, కానీ 4వ వచనంలో అసలైన అద్భుతం ఉంది. ఒకసారి చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. దెన్ జీసస్ సెడ్ టు హిమ్, అప్పుడు యేసు ఇలా చెప్పారంట, సీ దట్ యు డు నాట్ టెల్ ఎనీవన్. ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. అంత అద్భుతం చేసి యేసయ్య ఏం చెప్పారో తెలుసా? ఎవరితోనూ ఈ విషయం చెప్పకు. మనం గనక ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే ఫోన్ తీసి సెల్ఫీ తీసేసుకుంటాం వెంటనే. అంటే నా ఎంత హెల్పింగ్ నేచర్, ఎంత కంపాషన్ ఉంది నా జీవితంలో, నా హృదయంలో. 10 రూపాయలు జోబులో ఉంటే 10 రూపాయలు ఇచ్చేసిన వెంటనే ఎంతో ఆనందం వచ్చేస్తుంది మనకి. వెంటనే 10 మందికి చెప్పేయాలి. మనం గనక ఎవరికైనా 10,000 రూపాయలు గనక దానంగా ఇచ్చామా, మనకంటే గొప్పవాడు లోకంలో లేడని అనుకునే రకాలు మనం. అటువంటి లోకంలో ఉంటుంటే యేసుప్రభు ఏం చెప్పారో తెలుసా? ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. నీ బ్రతుకుని నేను మార్చాను కదా, ఈ విషయం నువ్వు కానీ ఎవరికి చెప్పొద్దు. డు నాట్ టెల్ ఎనీవన్. ఒక్కసారి కొండ మీద ప్రసంగంలో కనుక మనం వెళ్తే ప్రభువారు చెప్తారు, నీ కుడి చేతితో చేసిన సహాయాన్ని ఎడం చేతికి కూడా తెలియనివ్వకు. ఆయన మాట ద్వారా చెప్పే మనుషుడే కాదు కానీ, దేవుడే కాదు కానీ, ఆయన పలికిన మాటల్ని క్రియారూపంలో చేయగలిగే దేవుడు అండి. హీఈస్ నాట్ జస్ట్ ఎ టాకర్ బట్ హీఈస్ ఎ ప్రాక్టీసర్ ఆఫ్ హిస్ ఓన్ వర్డ్స్. మనలో చాలామంది మాటలు ఎన్నైనా చెప్తాం కానీ జీవితంలో అలా మనం బ్రతకం. ఒకరిని జడ్జ్ చేయడానికి, ఒకళ్ళు ఇలాగున్నారు అలా ఉన్నారని వేలెత్తి చూపించడానికి ఇష్టపడతాం, కానీ ఆ వేళ్ళు మన పైన పెడితే మాత్రం మనం అస్సలు తట్టుకోలేం. కానీ ప్రభు ఆయన పలికే మాటనే ఆయన క్రియారూపంలో ఆయన చేసి చూపిస్తున్నాడండి. హీ లుక్డ్ అట్ దట్ మ్యాన్ అండ్ టోల్డ్, డు నాట్ టెల్ ఎనీవన్. ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకు అన్నాడంట. ఆ తర్వాత ఉందండి అద్భుతం. షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. రీడ్ ఇట్. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని. ఎవరు కనపరుచుకోమన్నారంట? ఎవరండి కుష్ఠరోగికి ముద్రేసేది? ఫస్ట్ ఎవరైతే తన గుర్తింపును తీసివేశాడో, ఎవరైతే గుర్తింపును తీసి తన పరిస్థితిని తన గుర్తింపుగా మార్చాడో, అంటే నీ జీవితంలో కూడా చాలామంది నువ్వు ఇంతే, నీ బ్రతుకింతే, నీ స్థాయి ఇంతే, ఎవరైతే నీ పరువును తీశారో లోకం ముందు, అతని ముందే నిన్ను నిలబెడతాడండి యేసయ్య. అతని ముందే నీ సాక్ష్యాన్ని చూపిస్తాడండి యేసయ్య. హల్లెలూయా. ఆ యాజకుని ముందు నిలబెట్టి ప్రభు చెప్పాడంట, గో టు దట్ ప్రీస్ట్ హూ హాజ్ లేబుల్డ్ యూ.
ఎవరైతే నీ గుర్తింపుని తీసివేసి నీ పరిస్థితిని, నీ రోగాన్ని నీ గుర్తింపుగా మార్చాడో వాడి ముందు నువ్వు నిలబడు. వాడి ముందు నీ దేహమును, నీ శరీరమును అద్భుతమైన స్వస్థత జరిగింది కదా, ఆ స్వస్థతను కనపరుచుకో అని చెప్పాడంటండి యేసయ్య. నిన్ను కూడా ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను కట్ చేశారో, ద పీపుల్ హు హావ్ కట్ యూ, ద పీపుల్ హు హావ్ డిస్ట్రాయిడ్ యూ, ఎవరైతే నిన్ను గాయపరిచారో, ఎవరైతే నిన్ను భయంకరమైన మాటలతో అవమానపరిచారో వాళ్ళ ముందే వాళ్ళు కూడా గ్రహించారంటండి, ఏంటి ఇతనేనా ఆ వ్యక్తి, ఇంతగా ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఇంతగా తన జీవితం ఎలా మారింది అని అనుకుంటాడంట. అప్పుడు చెప్పాలి నువ్వు సాక్ష్యం. ఏం చెప్పాలో తెలుసా? నా ప్రభువు నన్ను తాకాడు. ఏ అర్హత లేని నన్ను, ఏ పరిస్థితిలో కూడా నా జీవితం మారదనుకునే నన్ను నా ప్రభువు నన్ను ముట్టాడు, నన్ను దర్శించాడు. ఆయన మాట ద్వారా నా పరిస్థితిని మార్చిన దేవుడు నా యేసు ప్రభు అని చెప్పాలండి. హల్లెలూయా. షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనుము. ఆ యాజకునికి కనపరుచుకున్న తర్వాత ఏం చేయమన్నాడో చెప్పనా యేసయ్య? అందుకనే అండి ఆయన గొప్ప దేవుడు. ద రిప్లై దట్ గాడ్ గేవ్, ఈ కుష్ఠరోగి ద్వారా ఆ యాజకునికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారండి యేసయ్య. ఒకటి, తనని తను కనపరుచుకోమన్నాడు యాజకుడికి. రెండవదిగా చెప్పిన మాట నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి మాట్లాడుతుంటే. ఆఫర్ ద గిఫ్ట్ ఆఫ్ మోసెస్ కమాండెడ్ యాజ్ ఎ టెస్టిమనీ టు దెమ్. మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. కుష్ఠరోగి పరిస్థితి ఏంటో తెలుసా? తినాలన్నా, ఏం చేయాలన్నా, అయ్యా కొంచెం సాయం చేయండి, మీ దగ్గర ఏదన్నా ఉంటే నాకు ఇవ్వండి. ఇంటి బయట నుంచొని గంట కొడతా అరిస్తే ఫుడ్ బయటకు పారేసేవారు, లేదా కొన్ని కాసులు బయట పారేసేవారు. వేళ్ళతో ఏరుకోలేరు, ఎందుకంటే వేళ్ళన్నీ ఫాలో ఆఫ్ అయిపోయి ఉంటాయి. అవి కష్టంగా తీసుకొని వెళ్ళి దాంతోనే జీవించాలి. ఎవరు దానం చేయకపోతే ఆ రోజు పస్తున ఉండాలి. అది వాళ్ళ బ్రతుకు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ యాజకుని దగ్గరికి వెళ్ళు, ఎక్కడైతే నువ్వు చేయి చాపావో, ఎవరి ముందైతే నువ్వు చేయి చాప, అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా నా పరిస్థితి ఎలాగో ఉంది నాకు సాయం చేయండి అని చెప్పావో, అదే ప్రాంతానికి నువ్వు వెళ్ళి నువ్వు చేయి చాపడం కాదు, కానీ నీ చేయి నేను పైన పెడతాను, నువ్వు వెళ్ళి ఆ యాజకుని కానుక ఇమ్మని చెప్పాడంటండి యేసయ్య. హల్లెలూయా. నీ పరిస్థితి కూడా ఇన్నాళ్ళు నీ చెయ్యి కింద పెట్టావేమో, అయ్యా నాకు సాయం చేయండి, అమ్మా నాకు సాయం చేయండి, నువ్వు లేకపోతే, నువ్వు కనుక సాయం చేయకపోతే నేను చనిపోవడం తప్ప నాకు వేరే పరిస్థితే లేదు, అయ్యా నాకు మీ దగ్గర ఏదన్నా ఉంటే ఇవ్వండి అని ఎంతోమంది దగ్గర నువ్వు చెయ్యి చాపుంటావు, ఎంతోమంది నువ్వు అడుగుంటావు, అమ్మా ఏదన్నా ఇవ్వండి, నాకు అప్పుల్లో ఉన్నాను, ఒక్కసారి కనుక నువ్వు కొంచెం ఇస్తే నెల రోజుల్లోనే నీకు తిరిగి ఇచ్చేస్తాను, ప్రమాణం చేస్తున్నాను, నన్ను చాలా బాధలు పెడుతున్నారు, అవమానిస్తాను, ఒక్కసారి డబ్బులు ఇమ్మంటే మన ముఖాల మీద తలుపులు వేసిన వాళ్ళు ఉన్నారు, ఫోన్స్ కట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చిన్న అవసరం అవతల వాళ్ళకి చాలా చిన్నదైన వాళ్ళకి తెలిసిన, వాళ్ళకి సాయం చేయగలని తెలిసిన నిన్ను ఎంతోమంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ఎంతోమంది నేను అవమానించి ఉండొచ్చు, ఎంతో కాలం ఇప్పటి వరకు నీ చెయ్యి కింద పెట్టే ఉన్నావేమో. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, ఒక్కసారి కనుక నీ జీవితంలోకి నేను వచ్చి నిన్ను తాకాను అంటే ఏ అర్హత లేని నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకి నేను ఎక్కించబోతున్నాను ప్రభు చెప్తున్నాడండి. ఇంతకాలం చెయ్యి కింద పెట్టావు కదా, ఇప్పటి నుంచి ఇచ్చే చెయ్యిగా నేను మార్చబోతున్నాడనే వాగ్దానం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడండి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప సాక్ష్యాన్ని వెళ్ళి ఆ యాజకుని చెప్పమన్నాడు అంటండి యేసయ్య. మీరు కూడా ఎంతోమంది అదే పరిస్థితిలో ఉన్నారేమో, అదే ఇబ్బందుల్లో ఉన్నారేమో, అవమానాల చేత మీ గుర్తింపు లేకుండా మీరు చేసే పని బట్టి, మీ స్థితి బట్టి, మీ కులం బట్టి, మీ మతం బట్టి, మీ చదువుని బట్టి మీ గౌరవాన్ని ఇస్తున్నారేమో. ఒకవేళ మందిరానికి వచ్చినా సరే మిమ్మల్ని వేరుగా పెడుతున్నారేమో, మీ గుర్తింపు లేకుండా ఒక గ్రూప్గా మిమ్మల్ని సెపరేట్ చేస్తున్నారేమో. కానీ ఒకటే చెప్తున్నానండి, లోకం అంతా నిన్ను వ్యతిరేకించినా, నిన్ను దగ్గరికి రాకపోయినా, మందిరానికి వచ్చినా సరే ఒకళ్ళందరూ గ్రూప్లో ఉండి నిన్ను ఒక్కళ్ళని ఒంటరిగా చేస్తే, కానీ ప్రభు ఒకటే చెప్తున్నాడు, ఆ కుష్ఠరోగిలాగా నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఎవరు నీతో మాట్లాడలేదో నువ్వు బాధపడుతున్నావేమో, నీకు నాతో డైరెక్ట్ విఐపి యాక్సెస్ నీకుంది, అందుకని నీతో ఎవరు మాట్లాడట్లే, యూ హ్యావ్ ఎ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఫాదర్ ఇన్ హెవెన్ అని చెప్తున్నాడు అండి యేసయ్య.
నీతో ఎవరూ మాట్లాడట్లేదు, మందిరంలో నాకు స్నేహితులే లేరని నువ్వు అనుకుంటున్నావు. నీ స్నేహితుడు ప్రభు అని యేసయ్య నీ గురించి వేచి చూస్తున్నాడు. యూ ఓన్లీ హ్యావ్ టు కమ్ అండ్ నీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నువ్వు ఓన్లీ వచ్చి నువ్వు మోకరించి ఆయన ఆరాధిస్తే చాలు, ఆయన అడిగితే చాలు. నీ మీద ఆయన చెయ్యి వేసి నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఈ వాక్యం వల్ల మీరు గనక మీ జీవితాన్ని మారుతుందని మీరు నమ్మితే, ప్రభువుని గనక మీ జీవితంలోకి పిలుచుకుందామని మీరు నిశ్చయించుకుంటే, ఈ రోజుని మొదలుకొని నేను ప్రభువుని ఆరాధిస్తాను, మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను. ఆయన చిత్తం ఏంటో నేను ఆయన అడుగుతాను. ఆయన చిత్తం ద్వారా ప్రభువా నీకు ఇష్టమైతే నా బ్రతుకుని మార్చి ప్రభువా అని నేను ప్రార్థించి అడుగుతానని తీర్మానం చేసుకున్నాను. ఒకసారి లేచి నిలబడతారా? మనందరం కలిసి మన ప్రభువుని ఆరాధిద్దాం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, మీ జీవితం మారాలనుకుంటున్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకి చాపండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. ప్రభువా, ఏ అర్హత లేని మమ్మల్ని ఇంత గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు నాయన ప్రభువా. ఏ గుర్తింపు లేదు నాయన ప్రభువా, ఏమీ లేని వాడు నాయన ప్రభువా. ఎండిన మోడు వంటి జీవితం నాయన ప్రభువా, కుప్పకూలిన జీవితం నాయన ప్రభువా, విరిగి నలిగిన జీవితం నాయన ప్రభువా. ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు ప్రభువా, కుటుంబంలో మనశ్శాంతి లేదు, సంతోషం లేదు ప్రభువా. ఈరోజు నా కుడి చేతిని చాపి నీ చిత్తం అడుగుతున్నాను నాయన ప్రభువా. నీకు ఇష్టమైతే నా జీవితాన్ని మార్చని అడిగిన ప్రతి ఒక్కరిని యేసయ్య నీ జీవితాన్ని ముట్టబోతున్నాడు. యేసయ్య నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. యేసు నామములో స్వస్థత రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు చాపి చెప్దామా? అవును ప్రభువా, ఏ అర్హత లేదు ప్రభువా, నాకు ఏ అర్హత లేని నన్ను హెచ్చించిన ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా. ఎందుకయ్యా మా పైన నీకు ఇంత ప్రేమ ప్రభువా? మేము పాపులు అని తెలిసినా సరే, ఏ అర్హత లేనివారు అని తెలిసినా సరే, దేనికి మేము పనికిరామని నీకు తెలిసినా సరే, ఇంతగా మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకే ఎన్నో వందనాలు నాయన ప్రభువా. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది కుటుంబీకులు, ఎంతోమంది బంధుమిత్రులు ఉన్నారు నాయన ప్రభువా. ఎంతమంది ఉన్నా సరే ఒంటరి జీవితంగా అనిపిస్తుంది నాయన ప్రభువా, ఒంటరిగాడిగా అనిపిస్తుంది నాయన ప్రభువా, ఒంటరి దానిగా అనిపిస్తుంది నాయన ప్రభువా. కానీ ఒక్కసారి నువ్వు గనుక నా హృదయాన్ని దర్శిస్తే, నా జీవితాన్ని ముడితే, నన్ను తాకితే, నీ కుడి హస్తంతో నన్ను తాకితే నా జీవితం మారుతుందని నాకు నిశ్చయంగా నమ్మకం ఉంది నాయన ప్రభువా. నీ చిత్తం ఉంటే నన్ను తాకు నాయన ప్రభువా, నా పరిస్థితిని మార్చి నాయన ప్రభువా. లోకం నన్ను ఎంత చులకనగా చూసినా, ఎంత అసహించుకున్నా, ఎంత చీదరించుకున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే విశ్వాసం నాలో ఉంది నాయన ప్రభువా. ప్రేమామయుడా, కరుణామయుడా, నీకే స్తోత్రాలు నాయన ప్రభువా.
నీకే కోటి కోటి వందనాలు నాయన ప్రభువా. నా జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని తాకు, నాలో ఉన్న పాపముని తీసివేయి నాయన ప్రభువా. హిస్సోపుతో నా హృదయాన్ని బాగుగా కడుగుము నాయన ప్రభువా. హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి నాయన ప్రభువా. నా జీవితాన్ని మార్చమని, మేలు చేయమని, కృప చూపమని, నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత మా పైన కుమ్మరించమని, మా కుటుంబాల్లో ప్రేమ, సమాధానం, ఐక్యతలు, ఆశీర్వాదాలు దయచేయమని, మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.